మండలం దూసుగాం నక్కలగుట్ట తండా మరియు గొల్లమటి తండా వాసులు అందరూ కలిసి తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా తండా పెద్ద మనుషులు ఏ గంగారాం నాయక్, ఏ రవి కర్భరి, ఈ సురేందర్ ఉప సర్పంచ్ సొసైటీ డైరెక్టర్ ఎల్ హరిచంద్ నాయక్, ఏ మంగిత్యా నాయక్, చందర్ నాయక్, ఎల్ మోబిసింగ్, ఏ రవి నాయక్, మణిరాం మరియు తండా పెద్దలు కలిసి చాలా సంతోషంగా ఈ తీజ్ పండుగను నిర్వహించుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దూసుగాం నక్కలగుట్ట తండా, గొల్లమాడు తాండా గిరిజనులు బంజారా తీజ్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తీజ్ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటామని తెలంగాణలో ముఖ్యంగా బంజారా తండాల్లో ఈ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి అని తండా నాయకులు తెలిపారు. నక్కలగుంట గిరిజన గ్రామంలో పెళ్లి కాని యువతులు మరియు మహిళలు కలిసే గోధుమ మొలకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి తీజ్లో ప్రధాన ఆకర్షణ గోధుమ విత్తనాలను వెదురు బుట్టల్లో నాటడం. బంజారా సంప్రదాయాల్లో ఈ మొలకలను ఎంతో భక్తిశ్రద్ధలతో పెంచుతారు. అందుకే తీజ్ను గోధుమ మొలకలతో అనుబంధమైన పండుగగా కూడా తాండా వాసులు భావిస్తారు. గిరిజన యువతుల ప్రత్యేక పాత్ర కలిగి తీజ్ వేడుకల్లో అవివాహిత యువతులు వారు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పండుగను జరుపుకన్నారు. ఈ తీజ్ పండుగ బంజారా సంస్కృతికి అద్దం. బంజారా మహిళల సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలు, జానపద గీతాలు, నృత్యాలు, ఆచార వ్యవహారాలు తీజ్ పండుగ జరుపుకుంటామన్నారు. అందువల్ల ఇది బంజారా జాతి సంస్కృతిని భావితరాలకు పరిచయం చేసే ఒక సాంస్కృతిక వేదికగా నిలుస్తుంది. గోధుమ విత్తనాలను నాటి వాటి మొలకలను పెంచడం ద్వారా సంతానోత్పత్తి, పంటల సమృద్ధి, శ్రేయస్సు వంటి భావాలను ప్రతిబింబిస్తుందని బంజారా సంప్రదాయ వివరణలో భావిస్తారు. ఇది వర్షాకాలంతోనూ అనుబంధం కలిగి ఉంటుంది. భక్తి, ఆనందం కలగలిసిన వేడుక. జగదాంబ మాతను ప్రత్యేకంగా పూజిస్తూ భోగ్ బండారు నిర్వహించి ధూప దీప నైవేద్యాలతో యజ్ఞం చేస్తారు. బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీసంత్ సేవలాల్ మహారాజ్కు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. తీజ్లో ప్రత్యేక పూజలు, జానపద గీతాలు, నృత్యాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజుల్లో గోధుమ మొలకలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
మా తండ పెద్దలకు మరియు నాయక్ కార్భారి వీళ్ళందరికీ పెద్ద మనుషులకు అందరికీ నా యొక్క తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా తీజ్ పండుగ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కావున మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు మా ఎంప్లాయీస్ ఉన్నారు మరియు మా తండా పెద్ద మనుషులు నాయకులు అందరూ ఉన్నారు. దీని గురించి తీజ్ పండుగ గురించి 4 ముఖ్య గమనికలు చెప్పాలని మా మమతా నాయక్ కాకా గారికి కోరుతున్నాము. బంజారా లంబాడీల సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం నాటి నుండి నేటి వరకు అది కంటిన్యూగా వస్తున్నది. ఇది ముఖ్యమైన పండుగ. తీజ్ పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ. తీజ్ పండుగ తండా యొక్క నాయకుని ఆజ్ఞ ప్రకారము సాంప్రదాయం తండలోని నాయకులందరూ కలిసి తండా నాయకుని దగ్గరికి వెళ్ళి తీజ్ పండుగ జరుపుకుందామని అందరు కలిసి తీజ్ పండుగను జరుపుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు నుండి తీజ్ పండుగ ఘనంగా జరుపుకుంటామని తండలోని పెద్దలందరూ ఈ గుళ్ళలు అంటే మన వెదురు గుళ్ళల్లో మట్టిని నింపి అమ్మాయిలు అందరు కలిసి పెళ్లి కాని అమ్మాయిలు అందరు కలిసి వారం రోజులు సాంప్రదాయ ప్రకారము పండుగను జరుపుకుంటారు. ఈ తండలోని ప్రజలందరూ ఈ తండ యొక్క తీజ్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తండ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, పెళ్లి కాని పిల్లలకు మంచి భర్త దొరకాలని, మరియు మన పాడి పంటలు అన్నీ పుష్కలంగా పండాలని, పశువులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తండ నాయకులని అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి సాంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటారు. దీనివల్ల చాలా కట్టుబడితో ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున దూస్గాం గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగుట గ్రామ పంచాయతీ, గొల్లమాడ్ తండా, నడిమి తండ 3 తండాల పరిధిలో నక్కలగుట గ్రామ పంచాయతీ పరిధిలో తీజ్ పండుగ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నాయక్ కార్భారి పెద్ద మనుషులు వాళ్ళ సహకారంతో 9 రోజులు ఉపవాసం ఉంటూ తీజ్ పండుగ అంటే కన్యా కుమారులు అంటే బాలికలు 9 రోజులు గోధుమను నానబెట్టి తీజ్ పండుగను చేసుకుంటారు. అది 9 రోజుల్లో మొలకెత్తిన తర్వాత దాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ తీజ్ పండుగ అనేది సేవాలాల్, జగదంబ ఆ తర్వాత వారి యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క తీజ్ పండుగ చేసుకుంటాము. ఈ తీజ్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంట, గోదలు, మేకలు ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలని, తండవాసులు మంచిగా ఉండాలని దీని ఉద్దేశం. కాబట్టి దీన్ని ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా చేసుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశము ఇదే. కాబట్టి ఇది జన్మ నుంచి చాలా పూర్వం నుంచి మా యొక్క నాయకులు చేసినటువంటి ఈ తీజ్ పండుగ, ఈ తీజ్ పండుగ ఉత్సవాలు ఎప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది చేయడం చాలా మంచిగా మాకు అనిపిస్తున్నది. గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పాలనలో ఇది చేయడం చాలా మంచి ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని ఈ యొక్క తీజ్ పండుగ ఉత్సవాలు.